గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీజేపీలది వికృత క్రీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించనన్న కేసీఆర్. కాంగ్రెస్వి అజ్ఞానంతో కూడిన బోగసు శ్వేతపత్రాలు. కరెంటు కొనుగోలుపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్. మేడిగడ్డ లేకున్నా వానాకాలంలో నీళ్లను ఎత్తిపోయొచ్చు. దద్దమ్మలకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదన్న కేసీఆర్. నాడు అభయహస్తం, నేడు భస్మాసుర హస్తం. రుణమాఫీపై రేవంత్ మరోసారి మోసం చేస్తున్నాడన్న కేటీఆర్. వాడ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేరున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు. చెన్నైపై వరుసగా రెండో మ్యాచ్లోనూ లక్నో విజయం. డిఫెండింగ్ ఛాంపియన్కు దిమ్మ తిరిగే షాక్. పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచార యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను బీఆర్ఎస్ విడుదల చేసింది. వరుసగా 17 రోజుల పాటు సాగే కేసీఆర్ రోడ్ షోలు మే నెల 10 వరకు కొనసాగుతాయి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. ఇక కేసీఆర్ రోడ్ షోల నేపథ్యంలో ఆయన ప్రయాణించే బస్సును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు 100 మందికి పైగా వాలంటీర్లు వెన్నంటి ఉంటారు. పార్టీ అధినేత కేసీఆర్ తొలి రోజైన ఇవాళ మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో పాల్గొంటారు. అంతకుముందు మధ్యాహ్నం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతారు. కేసీఆర్ తొలుత నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి అక్కడ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు భువనగిరి చేరుకొని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవల్లికి వెళ్లి అక్కడ బస చేస్తారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం కేసీఆర్ 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వీనవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ఒక రోడ్ షోకు మరో రోడ్ షోకు మధ్య దాదాపు 10 నుండి 12 గంటల సమయం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం, సరి అయిన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో మోటార్లు కాలిపోతుండడంతో పాటు ధాన్యానికి 500 రూపాయల బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్దారులకు 4000 రూపాయలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల హామీని అమలు చేయకపోవడం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 8 సీట్లు గెలుస్తుందని, కొంచెం కష్టపడితే మరో 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే 2 అంకెల స్థానాలు గెలుచుకోవడం సాధ్యమేనని గుర్తించిన గులాబీ బాస్ ఆ దిశగా కార్యాచరణ రూపొందించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ముందే ప్రకటించి నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడం కూడా పూర్తయింది.
ఒకవైపు రోడ్ షోలకు తోడుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా గతంలో పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బస్సు యాత్ర చేపట్టారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అంగుళం అంగుళం కలియదిరిగిన ఆయనకు పార్టీలు వర్గాలకు అతీతంగా ప్రతి పట్టణంలో కనీసం 100 నుంచి 200 మందిని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉన్నది. వారంతా ప్రభావిత వర్గాలకు ప్రతినిధులని, వారి మీద కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే సమయం తక్కువగా ఉండడం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కేసీఆర్ 17 రోజుల పాటు చేపట్టనున్న బస్సు యాత్ర, రోడ్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ ప్రచార యాత్రను బస్సు యాత్ర, రోడ్ షో, జనయాత్ర పేర్లతో పిలుస్తున్నారు. అటు చాలా రోజుల తర్వాత తమ ప్రాంతానికి కేసీఆర్ రావడం సంతోషంగా ఉన్నదని, సార్ను కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకుంటామని ప్రజలు అంటున్నారు. ఇక కేసీఆర్ 17 రోజుల టూర్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలో కలవరపాటు నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి కేసీఆర్ పర్యటన అనంతరం రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన తేడా ఉంటుందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ తమ ప్రాంతంలో బస చేయడమే కాకుండా ఎక్కువ సమయం ఉండడం వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అంటున్నారు. కేసీఆర్ రోడ్ షోలతో తమ గెలుపు ఖాయమైపోయినట్టేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ అధినేత చేసే దిశానిర్దేశం ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణుల్లో చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు పోరుకు సమరశంఖం పూరించారు. అబద్దాల కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపేలా, మోసాలను బయటపెట్టేలా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న కేసీఆర్ రాక కోసం జనం ఇప్పటికే 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణ దళం, గలం, బీఆర్ఎస్ పేరుతో రూపొందించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చముటలు పట్టిస్తున్న ట్రైలర్ మీకోసం. ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. అయ్యా వీరాని 700 చెప్పయ్యా. అయ్యపోయాడు. ఈ ఊరికేదో తగిలింది సామె. ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేశారు? మొక్కలు రాలిపోతున్నారు, బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నారు. ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? పుష్యమి నక్షత్రంలో పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య. అతని కోసం వెతుకుతూనే ఉన్నాం. తనే తిరిగి వచ్చాడు. నేను మీకు సాయం చేస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరెవరు భయపడే అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా, రైతు సోదరులారా భయపడకండి. ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం. ధైర్యంగా ముందుకు పోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం శాసనసభలో గాని పార్లమెంట్ లో గాని అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. ఎవడు వాడు? మా దేవుడు. రైతు బంధు తెచ్చినాం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు, కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళలో కూడా నీళ్లు వస్తా ఉన్నాయి. నువ్వే మా దేవుడు, నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.
లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఎదురుదెబ్బ ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి స్పేస్ లేదన్నారు. ప్రజల పక్షాన కొట్లాడతామని, కేంద్రంలో ప్రభావం చూపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నదని, తెలంగాణలో బీజేపీకి స్పేస్ లేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ప్రజల పక్షాన బలంగా వాదించే పంచ్ కావాల్సి ఉన్నదన్నారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ఎదుర్కొని ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారానికి పంచిగా పనిచేస్తామన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ఏ ప్రజల బలం, శక్తిగా పనిచేస్తుందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే అటర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తినబోతున్నదని చెప్పారు. ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరినందున ఒకసారి కాంగ్రెస్ ను గెలిపిద్దామనుకున్నారు. 4 నెలల్లోనే ప్రజలకు ఆ పార్టీ రంగు తెలిసిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతామన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు చాలా బాగుండే, అక్కడ 2 పార్టీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. అక్కడి ప్రజలందరూ బీఆర్ఎస్ వెంట నడిచారని గుర్తు చేశారు. దురదృష్టకరంగా ఇక్కడ ప్రభుత్వం కోల్పోయామని, లేకుంటే మహారాష్ట్రలో మంచి ప్రభావం చూపేవాళ్లమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదన్నారు. మోదీ చెప్తున్నట్టు 400 సీట్లు వచ్చేది లేదన్నారు. మొదటి విడత ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన విధంగా ఫలితాలు రావడం లేదన్నారు. ప్రజల అభిమానం ఉన్నంతకాలం పార్టీల గుర్తులు, పేర్లు మార్చినంత మాత్రంలో నష్టం జరగదని కేసీఆర్ చెప్పారు. టీడీపీలో పనిచేసిన 20 ఏళ్ల పాటు సైకిల్ గుర్తుపై, ఆ తర్వాత రైతు నాగలి గుర్తుపై, సిద్దిపేటలో ఒకసారి బస్సు గుర్తుపై గెలిచానని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత కారు గుర్తుపై గెలిచి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సమర్థంగా పనిచేశానన్నారు. పార్టీ పేరు మార్చినంత మాత్రాన ఓడిపోయాననుకోవడం లేదని తేల్చి చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన లేదు, అది సాధ్యం కాదన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ పేరు రద్దయిన తర్వాత 5 ఏళ్ల వరకు దానిని ఫ్రీజింగ్ చేస్తుందని, మళ్లీ పార్టీ పేరు మార్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అక్కడక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కన్ఫ్యూజ్ కావద్దన్నారు. అద్భుతమైన రీతిలో మళ్లీ మన పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎందుకంటే మనం తెలంగాణ సైనికులం. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆకలికి అటుకులు బుక్కి పనిచేశామని గుర్తు చేశారు. జైళ్లకు పోయి పనిచేశామని, తెలంగాణ ప్రజలకు తెలంగాణ సాధించి పెట్టామన్నారు. 10 ఏళ్లు ఏ వర్గానికి పక్షపాతం లేకుండా, కులం మతం విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని కంటికి రెప్పలా, కంటి పాపలా కాపాడుకున్నామన్నారు. రేపు మళ్లీ భవిష్యత్తు మనదే, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయండన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగితే పార్టీ తరపున కేసులు కొట్లాడడానికి పార్టీ లీగల్ సెల్ కు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించానన్నారు. నాయకులకు నెంబర్లు కూడా ఇచ్చామని చెప్పారు. వెంటనే పార్టీ రియాక్ట్ అవుతుందన్నారు. కేసీఆర్ రియాక్ట్ అవుతాడని హామీ ఇచ్చారు. మరీ దాడులు తీక్షణంగా ఉంటే కేసీఆరే గద్దలెక్కవాలి, కాపాడుకుంటానని ధైర్యం చెప్పారు. నాయకులు కొంత అటు ఇటుగా ఉన్నారని, కానీ కార్యకర్తలు ఉత్సాహంగా, ధైర్యంగా, మొండిగా ఉన్నారన్నారు. మీ కదలికలు నాకు కనిపిస్తున్నాయన్నారు. కార్యకర్తలు అలాగే ఉండండన్నారు. తెలంగాణపై మన బాధ్యతలు తీరలేదు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుందని తేల్చి చెప్పారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వామ్యంగా ఉండాలన్నారు. మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుందని, ఎవరూ కూడా అసంతృప్తికి గురికాకుండా పనిచేసి బంగారు తెలంగాణ సాధిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందనే వార్తల్ని తోసిపుచ్చారు.
119లో 111 సీట్లు ఉంటేనే బీజేపీలు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టారని, ఈ 64 మంది ఉన్న కాంగ్రెస్ ను వీళ్ళెక్కడ బతకనిస్తారని కేసీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అతి కొద్ది సమయంలోనే అదే జరుగుతుందన్నారు. మాకు వస్తున్న సమాచారం ప్రకారం కుండబద్దలు కొడుతున్నా. హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ బొక్క పెట్టేసింది. ఎన్నికల తర్వాత 10 రోజులకో 15 రోజులకో ఫినిష్ డామ్ నరేంద్ర మోదీ బాంబు పడుతుంది. కర్ణాటకలో మరో బాంబు పడేయడానికి రంగం సిద్ధమైందన్నారు. దాన్ని మింగేస్తారు. దాని తర్వాత తెలంగాణదే. తాము ప్రజాస్వామిక వాదులం. గెలిచినప్పుడు బీజేపీ బాధ పెడితే బాధపడ్డాం. ఈ గవర్నమెంట్ 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. అప్పుడే పూర్తి రంగు బయటపడుతుందని చెప్పారు. వీళ్ళ శక్తి సామర్థ్యం తెలివితేటలు అన్నీ బయటపడతాయన్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.